మేషరాశి జాతకులు, మీ వీధిలోని ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీరు ఆడవారు అయినా మగవారు అయినా ఆగస్టు మాసంలో 8వ తేదీన శుక్రవారం తిథి నాడు ఇదంతా జరిగిపోతుంది. మీ ప్రమేయం లేకుండానే ఇది జరుగుతుంది. పక్కాగా ఇలాగే జరుగుతుంది. ఇది జ్యోతిష్కుల మాట. ఆలస్యం లేకుండా వీడియో చూస్తే మీకే అంతా బోధపడుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఏ మాత్రము కూడా మనము ఆలస్యం అనేది లేకుండా ఈ వీడియోలోకి అయితే వచ్చేద్దాము. అయితే ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో ఇలా జరగడానికి కారణం గ్రహ గోచర స్థితి. ఒక స్త్రీ ద్వారా ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు. మీరు వింది నిజమే. వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, కెరియర్ కి సంబంధించింది కావచ్చు, అలాగే ఎందులకైనా మీ రంగాల్లో సంబంధించిన ఒక గుడ్ న్యూస్ ని మీ వీధిలోని ఒక స్త్రీ మీ దగ్గరకు తీసుకొస్తుంది, మోసుకొస్తుంది, మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆ శుభవార్త మీ చెవిన పడేస్తుంది. ఇది చాలా ఆనందాన్ని తెస్తుంది. ఆ స్త్రీతో మీరు చాలా మంచి రిలేషన్ కలిగి ఉన్నారు. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యురాలు అయిన స్త్రీ కూడా కావచ్చు. చక్కటి అనుబంధం వారికి మీకు మధ్యన ఉంది. ఈ కారణంగా మీ కెరియర్ కు సంబంధించిన అవకాశం కావచ్చు, వృత్తి జీవితానికి సంబంధించిన అవకాశాల కోసం కావచ్చు, వ్యాపార అవకాశం కోసం కావచ్చు, వారితో కలిసి కొన్ని అంశాలు చర్చించి వారితో కలిసి కీలక నిర్ణయం తీసుకుని ఒక అవకాశం, మీరు ప్రయత్నం చేసిన అవకాశం ఈ రోజు వస్తుంది. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చే అంశం. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక ఈ రాశి పురుషులకు ఈ రోజు కొన్ని సమస్యలున్నాయి. లేనిపోని ఆరోపణ నిందను మోయాల్సిన స్థితి ఉంది. జాగ్రత్త పడండి. శివారాధన చేసుకుని ఇంట్లో నుండి బయటకు వెళ్ళండి. పరమశివుడే మిమ్మల్ని కాపాడుతాడు. అలాగే స్త్రీలకు ఇరుగు పొరుగు లేదా కుటుంబ సభ్యురాలు అయిన ఒక స్త్రీతో చిన్న స్పర్ధ కనిపిస్తుంది. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న స్త్రీలకి కూడా మీ యొక్క వ్యాపార భాగస్వామితో చిన్న చిన్న మిస్ కమ్యూనికేషన్స్ కనిపిస్తున్నాయి. అలాగే నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడవచ్చు. ఈ యొక్క పరిచయం చాలా భవిష్యత్తుకు తీసుకెళ్తుంది. ఈ పరిచయం మిమ్మల్ని భవిష్యత్తులో చాలా వరకు కూడాను ముందుకు తీసుకెళ్తుంది. ఒక కీలక మలుపు తిప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎవరైతే చాలా రోజులుగా ఒక పెద్ద సమస్య ఎదుర్కొంటున్నారో ఆ సమస్యకు పరిష్కార మార్గం లభించబోతుంది. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. అలాగే వ్యాపారం అభివృద్ధి చేయడానికి ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. ఒక మైలురాయిని అధిగమించే అవకాశం మున్ముందు రోజుల్లో కనిపిస్తుంది. అనుకూల ప్రతికూల ఫలితాల కలయికే ఈ రోజున ఉంటుంది. నిత్యం శివారాధనతో పాటుగా హనుమాన్ చాలీసాను కూడా తప్పక చేసుకోండి.